ఇక్కడ ప్రెస్ మీట్ లో నేను కూడా అన్నయ్య గారి పక్కనే ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అంబటి రాంబాబు తప్పుగా దుర్భాషలు మాట్లాడాడు, అలాంటి వాడి మీద తగిన చర్యలు తీసుకుంటాం. నిజంగా కనుక అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలు కూడా తిరగబడగలరు, కానీ మా పార్టీ పద్ధతి అది కాదు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. దాన్ని బట్టి తప్పుడుగా స్క్రోలింగ్ చేసి ఆ అన్నయ్య గారి మీద అభాండాలు వేస్తున్నారు. ఎమ్మెల్యే గారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కులాలకి మతాలకి అతీతంగా అభివృద్ధి ప్రదాత అనే పేరు తెచ్చుకునే అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు తప్ప ఎప్పుడు నా కులం అనేది ఎప్పుడు చూడలేదు ఆయన. దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గన్మెన్లు కానీ పిఏలు కానీ ఆఖరికి ఎప్పుడు గత 40 సంవత్సరాల నుంచి సత్యనారాయణ గారు కూడా ఆయన పాపం. ఆయన ఎప్పుడు ఏదైనా ఎవరైనా చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు వేసుకున్నప్పుడు గన్మెన్లు వేసుకున్నా లేకపోతే పిఏలు వేసుకున్నా తన కులస్తులు వేసుకుంటారు చాలా మంది రాజకీయాల్లో మనం చాలా చోట్ల చూస్తాం. కానీ ఎమ్మెల్యే గారు ఈ 7 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచినా ఎప్పుడు నా కులపోడు నా వాడని ఎప్పుడు వేసుకోలేదు. మమ్మల్ని అందరినీ ఏ కులవాడు వచ్చినా తమ్ముడు అన్నయ్యని అందరినీ సంబోధించాడు. గతంలో 2019లో అధికారం మన రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మా మండలంలో కాపులు ఎక్కువగా ఉన్నటువంటి మా మండలంలో కూడా తెలుగుదేశానికి మెజార్టీ తీసుకొచ్చారు కాపులందరూ. అంటే ఆయన కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తమ్ముళ్ళ కింద సోదరులుగా భావించేటువంటి వ్యక్తి. వీళ్ళు ఈ దుర్మార్గులు ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో ఆపినప్పుడు కానీ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆపినప్పుడు కానీ అప్పుడు కాపులందరూ నిద్రపోయారా? జగన్ పార్టీలో ఉన్నటువంటి కాపులందరూనే ఆయన ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నారని ఎప్పుడూ మాట్లాడలేదు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కాపుల గురించి మాట్లాడాలంటే కాపులు వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులతో బూతులు తిట్టించడం, చౌదరీస్ గురించి మాట్లాడాలంటే కొడాల నానిని లేకపోతే వలపనేని వంశీతో నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడటం. కులాల గురించి తప్పుడుగా మాట్లాడి కులాల పరంగా రెచ్చగొట్టే పార్టీ ఏదైనా ఉందంటే జగన్ పార్టీ. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎదటోడు అన్నా మర్యాదగా మాట్లాడతా తప్ప దుర్భాషలు మాట్లాడే పార్టీ కాదు. అందులో మన అన్నయ్య గారు ముఖ్యంగా ఈ 40 సంవత్సరాల రాజకీయాలు ఎప్పుడు గౌరవంగా సంబోధించారు తప్ప అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఎక్కడ అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో రాజమండ్రి అభివృద్ధి జరిగిందంటే ఈ రోజు అన్నయ్య గారి వల్ల అయింది. మళ్ళీ మా 3 పర్యాయాలు ఇక్కడ జరిగింది అన్నయ్య గారి సమక్షంలోనే జరుగుతుంది. ఇప్పుడు సుమారు ఈ 20 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కడియం మండలంలో ఆయన కాపులు ఎక్కువగా ఉన్నటువంటి మా మండలంలో కూడా సుమారు ఇప్పటికి 50 నుంచి 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారండి. ఒక ఆయన అంటాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటాడు. మరి ఆయన కళ్ళకు కనపడుతుందో లేదో తెలియదు, కానీ మరి పిచ్చెక్కి పోయిందో అది మాట్లాడతాను, కానీ మరి వాళ్ళకి పిచ్చెక్కి మాట్లాడతారేమో తెలియదు. కానీ నాకు ఈ 20 నెలల్లో కడియం రూరల్ నియోజకవర్గంలో మిట్ట మధ్యాహ్నం రోజు మీ అందరికి మీడియా సోదరులు అందరికీ తెలుసు 11 గంటలకు వచ్చారంటే 3 అయినా 4 అయినా ఆ గ్రామం అంతా తిరిగి అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందని చూసి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే బుచ్చి చౌదరి గారు. ఇంకా మేము కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఎండగా ఉంది ఎలా వెళ్ళిపోదాం అనుకుంటే ఎండైనా ప్రతిరోజు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే 10 గంటలకు బయటకు వెళ్దామంటే 12 అవుతుంది. అప్పుడు అందుబాటులో ఉండి వీళ్ళందరి సమస్యలు చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి అభివృద్ధి ఏ విధంగా చేయాలని చూస్తున్నా తప్ప అమెరికా వెళ్ళిపోదామనో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం కదా. ఎప్పుడు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరన్నా అంటే బుచ్చి చౌదరి గారు. అటు వ్యక్తి గురించి అంటే విమర్శించాలంటే ఒక బలమైన కాంక్రీట్ గా ఒక కారణం ఉందంటే విమర్శించవచ్చు. అలాగేంటంటే ఓడిపోయి ఉండటం వల్ల 11 సీట్లతో పోయింది, మళ్ళీ 11 సీట్లు కూడా రావేమో అని అనుమానంతో బాధపడి ఏదో మాట్లాడాలని విధంగా మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు. ప్రతి వాళ్ళు ఇంకా అభివృద్ధి చేయలేదు. గత 5 సంవత్సరాలు ఏం చేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు. ఇసుక అమ్ముకున్నారు, మైన్స్ అమ్ముకున్నారు, రకరకాలు చేశారు. ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైన్ వేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు. ఈ అభివృద్ధి చూసి వారో లేక బుచ్చి చౌదరి గారు చేసే అభివృద్ధి వల్ల మళ్ళీ మనకి నియోజకవర్గంలో డిపాజిట్లు రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాపు కమ్మ రెడ్డి అన్ని బీసీలు ఎస్సీలు అందరూ కలిసి ఒక ఈ కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి మనకు అవకాశం లేదని. ఇంకా అవకాశం ఉన్నది ఏంటంటే ఇలా కులాల మధ్యలో ఈ కాపులను కనుక వెడదీయగలిగితే ఎంతో కొంత మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. తప్పుడు ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారు. సాక్షి యజమాని మాత్రం ఇంక ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. దీన్ని మేము కడియం మండలంలో కానీ రూరల్ నియోజకవర్గం తరఫున కాపులందరి తరఫున ఈ రోజు ఏకగ్రీవంగా మేము బుచ్చి చౌదరి గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. కాబట్టి ఈ సాక్షి యజమాని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జనసేన అధ్యక్షుడు ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
ముందుగా రుచి చౌదరి గారి మీద సాక్షి కథనాన్ని మేమందరం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. ప్రజలు ప్రతి దాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు మిత్రులారా. ఈరోజు అభివృద్ధి ఏ పదంలో ఏ స్థాయి నుంచి ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అనే ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన గత ప్రభుత్వం ఈ రోజు దాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంత కృషి తీసుకుంటుందో మనందరం గమనిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం చెడుగా ప్రచారం చేయాలో తెలియక ఇక కుల రాజకీయాల్ని మళ్ళీ కొత్తగా మనం ఈ మీడియా ద్వారా బయటకు తీసుకుంటాం. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ప్రభుత్వంలో ఏ రకంగా ఏ నాయకుల మీద ఏ రకంగా కుట్రలు జరిపారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు నోవాటెల్ హోటల్లో మీరు నిర్బంధించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి రావడంతో హైదరాబాద్ నుంచి వస్తుంటే రోడ్లో అడ్డగించి ఒక సామాన్య హక్కుని కూడా మీరు కాల రాసినప్పుడు ఈ కాపు నాయకులందరూ ఏమైపోయారు సార్? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు అనే విధానం మీకు కనిపించలేదా? మరి ఇన్ని తప్పులు మీ వెనక పెట్టుకుండి వాళ్ళు ఏదో ఏం చేయాలో తెలియక కుల రాజకీయాన్ని బయటకు తీసుకొచ్చి తద్వారా ఏదో మనం అల్లకొలాలను సృష్టించారంటే ప్రజలు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సార్. దాని గురించి మన మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. వీలైతే ప్రభుత్వానికి మీరు ఏమైనా సలహా ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోండి. అది ఉన్నతమైన విధానం. అంతే తప్ప మన ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక రుచి చౌదరి గారినో లేకపోతే ఇంకో కులాన్నో విడదీసే విధానంలోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు దానికి తీవ్రంగా ఖండిస్తారు. ఆ విధంగానే మీకు మ్యాండేట్ ఇస్తారు. దయచేసి ఈ పందాన్ని మార్చుకుని ఇప్పుడైనా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కండి. మన రాష్ట్రాన్ని మరీ అన్నపూర్ణగా స్వర్ణాంధ్రగా నిలుపుకోవడానికి మీ వంతు కృషిగా మీరు ఏమన్నా సహాయం చేయండి. థ్యాంక్ యూ. మీ ఆడబడుచు కూడా మరి మీ ఆడబడుచు బయటకు వచ్చి మీ గురించి మాట్లాడుతున్నారు. మరి మన ఇంట్లో మన వ్యక్తుల్ని మనం అన్యాయం చేసేటప్పుడు మీరు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారా అన్నది మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. చివరిగా ఈ మంత్రి పదవి కోసం నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మతి లేని వాడు మాట్లాడి 82 నుంచి నేను పార్టీ కోసం పనిచేస్తాను. ఆ రోజు ప్రభుత్వంలో లోటుపాట్లు కూడా ఎత్తుకోకుండా వెనకముంటాను. అసెంబ్లీలో కూడా అందరికీ తెలుసు, అన్ని పార్టీలు వాళ్ళకి తెలుసు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నా లైఫ్, డెవలప్మెంటే నా లైఫ్. అభివృద్ధి కానీ గ్రూప్ రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ మత రాజకీయాలు నా దగ్గర ఉండవు. రెండోది మంత్రి నేను ముందు నుంచి చెబుతున్నాను, మంత్రి కోసం నేను అడిగింది లేదు, రాలేదన్న బాధ లేదు. నా ఎక్కడైనా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్య ఇబ్బందులు వస్తే వాటి గురించి మీరు ఎత్తి చెప్తారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి మాట్లాడే విషయంలో చంద్రబాబు గారైనా రామారావు గారైనా ఎవరి దగ్గరైనా గట్టిగా మాట్లాడేవారు. ఇప్పటికీ మాట్లాడతాం. ఇప్పటికీ పార్టీ అంతర్గత సమావేశాల్లో ఏదైనా స్పష్టంగా మాట్లాడతాం. క్లారిటీ అందరికీ తెలుసు, నాయకులందరూ కూడా ఏదైనా డిబేట్ నడుస్తున్నా కరెక్ట్ గా చెబుతాం. దీనికి ఇది మంత్రి కోసం నేను మాట్లాడాలా? నేను తెలియనాడు ఆంధ్రదేశంలో నేను టీవీలో కనబడితేనో ఫ్లెక్సీలు ఇస్తేనో నా గౌరవం పెరిగితే నేను అనుకోను. నేను తెలియని మొఖాలు ఉంటాయి కదా, 44 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ఇతర పార్టీలు కూడా అడుగుతారు, మీకు మంత్రి ఇస్తే బాగుండండి, మీకు అందుబాటులో ఉండండి. వాళ్ళ అవసరాన్ని బట్టి ఇస్తారు, అవకాశాన్ని బట్టి ఇస్తారు, సర్దుబాటు చేయాలి. అదే చెప్పాను, సామాజిక ఈక్వేషన్ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం. అది మర్చిపోయి అది ఇదనే వాళ్ళకి బాబు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నా పని నేను చేయడం 7 నెలలు చేశాను మంత్రి. ఏమీ లేని ప్లానింగ్ బోర్డునే అద్భుతంగా తీర్చిదిద్దాం. ప్లానింగ్ బోర్డుకి అసలు పెద్ద అవకాశాలు ఉండవు. నేను ప్లానింగ్ బోర్డు 2 టర్మ్స్ ఉన్నాను. 2 టర్మ్స్ దాన్ని హైలైట్ చేశాం, సబ్జెక్ట్ ఎనాలిసిస్ చేయగలిగాం. ఏమీ లేని చోటే ఆమె చెట్టు మహావృక్షంలాగా ఇది ఏమనుకుంటారంటే మేమే మనగాడు అనుకుంటారు. అయ్యా మీ మనగాడతలను ఎక్కడో తీర్చుకుంటారు కానీ మా మీద ప్రభావం చూపించద్దు, రెచ్చగొట్టద్దని మాత్రం హెచ్చరిక చేస్తాం.